ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ప్రధానమంత్రిగా ఈరోజు సాయంత్రం 7:15 ప్రమాణ స్వీకారం చేయనున్నారు నరేంద్ర మోడీ. ఈ కార్యక్రమానికి సిద్ధం చేసిన భద్రతా చర్యలు అసాధారణమని వ్యాఖ్యానిస్తున్నారు. G20 తర్వాత ఇంత భారీగా భద్రతా ఏర్పాట్లు చేసింది ఇప్పుడేనని చెప్తున్నారు. ఇప్పటికే పలువురు దక్షిణాసియా దేశాధినేతలు మోడీ ప్రమాణ స్వీకారం కోసం ఢిల్లీకి చేరుకున్నారు. సాయంత్రం 7:15 రాష్ట్రపతి భవన్లో జరిగే మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి భారతదేశం పొరుగు దేశ అధినేతలు, వివిధ దేశాల నుంచి ప్రధానులు, ప్రముఖులు హాజరు కానున్నారు. శ్రీలంక అధ్యక్షుడు రనిల్ విక్రమసింఘే, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ మయిజు, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, మారిషస్ ప్రధాని ప్రవింద్ కుమార్ జుగ్నాథ్, నేపాల్ ప్రధాని పుష్పకమల్ దహల్ ప్రచండ, భూటాన్ ప్రధానమంత్రి టోబ్లే హాజరు కానున్నారు. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. వివిధ రంగాలకు చెందిన వారిని కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. భారతీయ రైల్వేల 10 మంది లోకో పైలట్లకు ఆహ్వానాలు అందాయి. ఇందులో మహారాష్ట్రలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, సోలాపూర్ వందే భారత్ రైలు పైలట్ సురేఖ యాదవ్ కూడా ఉన్నారు. మొత్తంగా 8,000 మంది అతిథులు మోడీ ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఇందుకు భారీ భద్రతతో పాటు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు అధికారులు. అటు రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సిఆర్పీఎఫ్, సిఐఎస్ఎఫ్ వంటి పారామిలిటరీ బలగాలు, ఎన్ఎస్జీ కమాండోలు, స్నైపర్లు, డ్రోన్ పహారాతో భద్రత కల్పిస్తున్నారు. రాష్ట్రపతి భవన్ లోపల, బయట 3 అంచెల భద్రతను అమలు చేస్తున్నారు. తనిఖీల నిమిత్తం ఏఐ పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో డేగ కళ్లతో నిఘా వేయనున్నారు. ఇక ఇప్పటికే రాష్ట్రపతి భవన్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. దాదాపు 1000 మంది పోలీసులు ఈ పరిసర ప్రాంతాల్లో ఈ రోజు విధులు నిర్వహిస్తున్నారు. జూన్ 9 మరియు 10 తేదీల్లో ఢిల్లీలోని నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించారు. అతిథులు బస చేసే వివిధ హోటళ్ల వద్ద భద్రతను పెంచారు. ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్రపతి భవన్ వద్ద ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. కుర్చీలు, రెడ్ కార్పెట్, ఇతర సామాగ్రికి సిద్ధం చేశారు.